మనకి రీసెంట్గా రిషబ్ పంత్ గురించి రవిచంద్రన్ అశ్విన్ కొన్ని కామెంట్ చేశాడు అనమాట. అయితే ఇక్కడ అశ్విన్ అంటుంది ఏంటంటే, నాకు ఎప్పటి నుంచో కూడా రిషబ్ పంత్ బ్యాటింగ్ చూస్తా ఉంటే కొంచెం ఎంటర్టైన్మెంట్గా అనిపిస్తూ ఉండేది. సో మరి అతను ఎప్పటి నుంచో ఇదే విధంగా చేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ దీన్ని చూసిన తర్వాత చాలామంది కూడా అతన్ని గిల్క్రిస్ట్తో పోలుస్తూ ఉంటారు. కానీ నేను గిల్క్రిస్ట్తో అయితే అసలు పోల్చను. ఎందుకంటే గిల్క్రిస్ట్ బ్యాటింగ్ కనుక ఒకసారి చూసుకుంటే ఎప్పుడు కూడా అటాకింగ్ మోడ్లోనే ఉండేది. సో డిఫెన్సివ్ మోడ్లో బ్యాటింగ్ ఆడటం అనేది చాలా తక్కువగా చూస్తాం. కానీ ఇక్కడ రిషబ్ పంత్ విషయంలో కనుక మనం ఒక్కసారి చూసుకుంటే అటువైపు మ్యాచ్కి తగ్గట్టుగా మరి ఎప్పుడైనా సరే మ్యాచ్ సేవ్ చేయాలంటే డిఫెన్సివ్ మోడ్లో బ్యాటింగ్ ఆడుతూ ఉంటాడు. దాని తర్వాత మరి ఎక్కువ స్కోర్ కావాలి అన్నప్పుడు అటాకింగ్ మోడ్లో బ్యాటింగ్ ఆడుతూ ఉంటాడు. సో కాబట్టి ఇక్కడ గిల్క్రిస్ట్కి అలాగే రిషబ్ పంత్కి చాలా డిఫరెన్స్ ఉంది. సో కాబట్టి నేను రిషబ్ పంత్ని పోల్చాలంటే ది బెస్ట్ బ్యాట్స్మెన్తోనే అతను పోలుస్తాను అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అనమాట. సో మరి దాని తర్వాత ఇటువంటి బ్యాటింగ్ ఏదైతే ఉందో రిషబ్ పంత్ ఆడే బ్యాటింగ్, సో ఇది ఏ టీంకైనా సరే అతను ఏ టీం తరఫున ఆడితే ఆ టీంకి ఖచ్చితంగా ఉపయోగపడుద్ది. ఆ టీం గెలవడానికి ఒక మెచ్యూర్ టైప్ ఆఫ్ బ్యాటింగ్ రిషబ్ పంత్ ఏదైతే చేస్తున్నాడో సో అది ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి మరి రీసెంట్గా అశ్విన్ కూడా మాట్లాడడం జరిగిందనమాట. సో దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో కింద కామెంట్ చేసేయండి.